వాళ్ళ కోసం ఓ పార్సిల్ వచ్చింది. దానికోసం వాళ్ళు పరుగునొచ్చారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా కొరియర్ సెంటర్ వెనక నిల్చున్నారు. పార్సిల్ తీసుకురమ్మని వేరొకరికి ప్రమాయించారు. అతను పార్సిల్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంతకీ ఆ పార్సిల్ ఎవరు పంపారు? వచ్చిన ఆ పార్సిల్లో ఏముంది? ఆ పార్సిల్ ఆధారంగా ఏటీఎస్ బృందం ఆ ఉగ్రవాదులను ఎలా పట్టుకుంది? అసలు ఆ పార్సిల్ కథ ఏంటి? రాయచోటులో ఉగ్రవాదుల అరెస్టుతో పెరిగిన నిఘా. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను పట్టించిన పార్సిల్. పార్సిల్ ఎవరు పంపారు? పార్సిల్లో ఏముంది? ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఈ సమాచారం రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చి దాక్కున్న ఈ ఇద్దరు ఎవరికి వారు ఉగ్రదాడులు చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. ఇంజనీరింగ్ చదివిన అబూబకర్ సిద్దికీ తన ప్రావీణ్యాన్ని మొత్తం దేశద్రోహానికి ఒడిగట్టే విధంగా మలుచుకున్నాడు. అనేక రకాలైన బాంబులు తయారు చేయడానికి, దేశంలోని ముఖ్య ప్రాంతాలను పేల్చడానికి కుట్ర పన్నాడు. మరో ఉగ్రవాది అయిన మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ నిర్ణీత ప్రదేశాల్లో బాంబులు అమర్చి పేల్చడంలో దిట్ట. ఈ ఇద్దరి భావాలు ఒక్కటే కాబట్టి ఒక్కటయ్యారు. వరుసకు అన్నదమ్ములుగా ఉన్న ఈ ఇద్దరిది తమిళనాడు రాష్ట్రమే. అయితే అప్పటికే ఎన్నో ఉగ్రవాద కార్యకలాపాల్లో కీలకమైన నిందితులుగా ఉన్నారు. మూడు దశాబ్దాలకు ముందు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నో ఉగ్రకుట్రలో భాగస్వాములుగా ఉన్నారు. బీజేపీ అగ్రశ్రేణి సీనియర్ నేత ఎల్కే అద్వానీ సహా మరికొంతమంది నేతల హత్యలకు కుట్రలు పన్నారు. నగరాలను, రైల్వే స్టేషన్లను పేల్చేందుకు కంకణం కట్టుకున్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో ఉగ్ర పథకాలకు రూపకల్పన చేసి బాంబులు కూడా పేల్చారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులుగా హిట్ లిస్టులో ఉండిపోయారు. సిబిసిఐడి సైతం వీళ్ళను పట్టించడం కానీ, ఆచూకీ తెలపడం కానీ చేస్తే 2 లక్షల రూపాయల బహుమానం కూడా ప్రకటించిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఈ ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కడప జిల్లా రాయచోటిని సురక్షిత ప్రాంతంగా ఎంచుకున్నారు. వాస్తవంగా ఇక్కడ ముస్లిం మైనారిటీలు అధిక సంఖ్యలో ఉండడంతో పాటు ఈ ప్రాంతం మత సామరస్యానికి ప్రతీకగా ఉంటోంది. అలాంటి రాయచోటిని ఈ ఇద్దరు తీవ్రవాదులు సురక్షిత కేంద్రంగా ఎంచుకున్నారు. యుక్త వయసులోనే వచ్చిన వీళ్లు 30 ఏళ్లుగా రాయచోటులోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డారు. అలా జాగ్రత్తపడ్డారు కాబట్టే గడిచిన 30 ఏళ్లలో ఏ ఒక్కరికి అనుమానం రాలేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వీళ్లు తమిళనాడు వాసులైనప్పటికీ అక్కడి వారితో వివాహ బాంధవ్యాలు నెరపకుండా రాయచోటి ప్రాంతానికి చెందిన వాళ్ళనే మనువాడారు. పేద మహిళలైతే పెద్దగా పట్టింపులు, విషసేకరణ ఉండదనే లక్ష్యంతో ఇద్దరు ఇక్కడి వారిని పెళ్లి చేసుకున్నారు. కాగా మహమ్మద్ అలీకి 4 కుమారులు ఉన్నట్లుగా సమాచారం. అయితే అబూబకర్ సిద్దికీ మొదటి భార్య ఆత్మహత్య చేసుకోగా 5 ఏళ్ల క్రితం 2వ వివాహం చేసుకున్నాడు. ఈమెకు పిల్లలు లేరని వేధించేవాడని తెలుస్తోంది. అదే సందర్భంలో ఆమెకు విడాకులు ఇచ్చి వదిలించుకోవాలని భావించాడు. అంతలోనే జరగాల్సింది జరిగిపోయింది. అయితే వీళ్ల పేరిట 5-6 రోజుల క్రితం ఓ పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్లో ఏముందో ఏమోనన్న ఆతృతతో ఉగ్రవాదులనే ఇద్దరు రాయచోటిలో ఉన్న పార్సిల్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. నేరుగా కొరియర్ సెంటర్ వద్దకు వెళ్తే సీసీ కెమెరాల్లో కనపడతామని గ్రహించి ఆఫీసు వెనక భాగంలో నుంచి కొరియర్ కేంద్రానికి ఫోన్ చేశారు. కొరియర్ బాయ్ వచ్చి వాళ్లకు ఆ పార్సిల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆత్రంగా ఇంటికి వెళ్లి ఆ పార్సిల్ ఎవరు పంపారు, అందులో ఏముందో చూసుకున్నారు. కొరియర్ చేసిందెవరో తెలియదు. వచ్చిన పార్సిల్లో ఉన్న వస్తువులను చూసి ఆ కరుడుగట్టిన ఇద్దరు ఉగ్రవాదులు నివ్వెరపోవాల్సినంత పనైందట. ఇంతకు ఆ పార్సిల్లో ఏముందంటే ఇంటి అవసరాలకు అవసరమైన నిత్యావసర సరుకులు. ఆ సరుకుల పార్సిల్ ఎవరు పంపారంటే వాళ్ళ కోసం 2 నెలలుగా కాపు కాసిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ బృందం. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇద్దరు ఉగ్రవాదులు పార్సిల్ తీసుకెళ్లిన వెంటనే పోలీసులు అక్కడికి వచ్చారు. ఫోటోలను చూపించి ఈ ఇద్దరే కదా ఇక్కడకు వచ్చిందని నిర్ధారించుకున్నారు. వెంటనే ఇద్దరిని అక్కడి నుంచి తమిళనాడుకు లిఫ్ట్ చేసేందుకు పథకం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా తొలుత అబూబకర్ను సీఏ పిలుస్తున్నారంటూ ఏదో చిన్న పంచాయతీ విషయం మాట్లాడాలని ఇద్దరు కానిస్టేబుల్స్తో కబురు పంపి స్టేషన్కు రప్పించారు. అక్కడ అప్పటికి అన్ని రకాలుగా సిద్ధమైన యంత్రాంగం చిన్న విషయంపై క్లారిటీ ఇవ్వాలని ఫోన్లో మాట్లాడమని ఫోను అబూబకర్ సిద్ది చేతికి ఇచ్చారు. అవతల నుంచి తమిళ భాషలో మాటలు. ఎన్నమామ నల్లకిరియా అంటూ మొదలుపెట్టి అతను నిర్వహించిన ఉగ్ర కార్యకలాపాలని ఒక్కొక్కటిగా గుర్తు చేశారు. అప్పటికి అబూబకర్ ముఖ కవలికలు మారిపోయాయి. ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఇన్నాళ్ళు కలుగులో దాగిన దొరికిపోయాననుకున్న లోపే ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక మిగిలిన మరో ఉగ్రవాదిని అంతే చాకచక్యంగా పట్టుకొచ్చారు. ఇద్దరిని రాత్రికి రాత్రే చెన్నైకి తరలించారు. కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత ఏపీ పోలీసు తమ కర్తవ్యాలను పూర్తి చేసింది. వాళ్ళ భార్యలను అదుపులోకి తీసుకున్నారు. కోర్టుకు హాజరుపరిచారు.
వాళ్ళ ఇళ్లను సోదా చేశారు. భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తమిళ సాహిత్యాన్ని, ల్యాప్టాప్, ఇతర బాంబింగ్ సామాగ్రి, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వివిధ రకాలుగా తయారు చేసిన బాంబులను ఆక్టోపస్ టీం ద్వారా నిర్వీర్యం చేశారు. అలాగే ఉగ్రవాదులు ఢిల్లీకి పార్సిల్ బాంబు పంపించేందుకు సిద్ధం చేసినట్లుగా పోలీసుల సోదాల్లో వెల్లడైంది. రాయచోటులోని ఇద్దరి ఇళ్లలో పోలీసులు సోదాలు చేసినప్పుడు కీలక విషయాలు బయటపడ్డాయి. సిద్దికి ఇంట్లో పార్సిల్ బాంబులు కనుగొన్నారు. దీనిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ చిరునామాతో పార్సిల్ చేసి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుసుకున్న పోలీసులు ఢిల్లీలో పేలుళ్లకు ప్లాన్ చేశారా అన్న కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటికే తమిళనాడు ఇంటెలిజెన్స్ పోలీసులతో పాటు రాయచోటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు కూడా త్వరలో రాయచోటి వచ్చి ఈ కేసును తాము తీసుకునే అవకాశాలున్నాయి. ఉగ్ర మూలాలపై దర్యాప్తు కొనసాగుతుంది. 3 ప్రధాన నగరాల మ్యాపులతో పాటు రైల్వే రూట్ మ్యాప్ దొరకడంతో దేశంలో ఎక్కడెక్కడ పేలుళ్లకు 2 కరుడుగట్టిన ఉగ్రవాదులు ప్లాన్ చేశారన్న విషయంపై ఆరా తీయనున్నట్లుగా తెలిసింది. సిద్దికి ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, మందుగుండు సామాగ్రి, పాస్పోర్ట్లు, బ్యాంకు పాస్ పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగా ఎవరెవరితో టచ్లో ఉన్నది తేల్చనున్నారు. ఎవరైనా ఇతర దేశాలలో ఉన్న ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా, వీరికి నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయి అన్న కోణంలోనూ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగితే తప్ప పూర్తిస్థాయి విషయాలు బయటికి రావని చెబుతున్నారు. విదేశాల నుంచి వీరికి ఆర్థిక సాయం అందించే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరు కూడా ఒకరు చిన్న బట్టల దుకాణం, ఒకరు కిరాణా షాపు నడుపుతూ గుట్టుగా నిధులను సేకరిస్తూ పెద్ద కుట్రకు ప్లాన్ చేశారని భావిస్తున్నారు. అందుకే బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలించాలని నిర్ణయించారు. 1999 బ్లాస్ట్ల తర్వాత తమను పట్టించుకోలేదన్న ధీమాతో మరిన్ని బాంబు దాడులకు వీరు పకడ్బందీగా ప్లాన్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే వారితో సన్నిహితంగా రాయచోటులో మిగిలిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఢిల్లీతో పాటు వీరు ఏ నగరాల్లో బాంబు పేలులకు కుట్ర పన్నారన్న విషయంపై పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు. ఎన్ఐ అధికారులు కూడా త్వరలోనే రాయచోటికి చేరుకుని ఈ కేసును టేకప్ చేసే అవకాశం ఉంది. ఇలా 2 ATS టీంకు దొరికిపోయారు. ఇది పార్సిల్ పట్టించిన 2 ఉగ్రవాదుల సంచలన కథ కామేషు.